ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మార్చ్గండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ స్టేషన్ షట్ డౌన్ అయిన వెంటనే మంటలు చెలరేగాయి. కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. ఒరిస్సా ఉమ్మడి ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి జల విద్యుత్ కేంద్రంలో అయితే మార్చ్గండ్లో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే జల విద్యుత్ కేంద్రంలో అయితే అగ్ని ప్రమాదం అయితే ఒకసారిగా చోటు చేసుకుంది. అయితే క్రమంలోని ఒక్కసారిగా ఏదైతే షట్ డౌన్ చేసిన వెంటనే ఈ జల విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో దాంట్లో పనిచేస్తున్నటువంటి పలువురు కార్మికులు అయితే ఎప్పటికే పరుగులు తీశారు. అయితే ఆ క్రమంలోని ఈ తరహా ఘటనలోనైతే ఇది వరకు కూడా ఆ ప్రాంతంలోని ఆ జల విద్యుత్ కేంద్రంలోని జరిగాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాపించడంతో అయితే అదే రెండో ఫ్లోర్లోని ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా కార్మికులు అయితే పరుగులు తీశారు. అయితే క్రమంలోని వారికి సహాయ చర్యలు అందించేందుకు అగ్నిమాపక సిబ్బంది కాసేపటి తర్వాత కూడా త్వరితగతిన వచ్చేందుకు కూడా త్వరితగతిన సమయం కూడా పట్టిందని చెప్పవచ్చు. అయితే సహాయ చర్యల్లో భాగంగా కూడా వారికి మెరుగైన వైద్యం కొరకు కూడా సమీప ఆసుపత్రికి అయితే తరలించినట్టు తెలిసింది. అయితే కొంతమందికి అయితే ఏదైతే పెద్దగా ప్రమాదం జరగలేదని కొందరికైతే కొంతవరకు అయితే గాయాలు తగిలినట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ తరహా ఘటనలు అయితే కాలక్రమానుగతంగా ఇటీవల కూడా జరిగాయని కూడా సిబ్బంది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా సహాయ చర్యల్లో కూడా కొంత సమయం పట్టినా కూడా వారికి పెద్దగా ఎవరికి ఏమైనా కూడా ప్రాణాపాయ స్థితి జరగలేదని కూడా స్థానికంగా ఉన్న సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా ఘటనలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా అటు స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఏదైతే జల విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల ద్వారా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు ముందస్తు జాగ్రత్తలు అది జల విద్యుత్ కేంద్రం కూడా నిర్వహించే నిర్వాహకులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా ఒకవైపు కూడా సిబ్బంది అయితే చెప్తున్నారు. ఏదైనా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా ఒకవైపు స్పందించి ఎటువంటి ఘటనలు జరగకుండా చూడాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మనం కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.